మరి ఇప్పుడు మినప జంతికలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినప జంతికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత, కారం తగినంత. ఓకే అండి, మరి ఇప్పుడు జంతికలు తయారీ విధానం చూద్దాం. సో రెడీ అండి మీరు? రెడీ అండి. ఓకే, సో మనం దీనికి ఫస్ట్ ఏం పిండిలు రెడీ చేసుకోవాలి? బియ్యం పిండి, మినపపిండి. మినపపిండి, మినపప్పు ముందుగా ఎంచుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, నేను పొడి రెడీగా తెచ్చానండి. సో పొడి రెడీ చేసేసారా? ఓకే, బియ్యం పిండి కూడా రెడీగా ఉంది. రెడీగా ఉందండి. ఆయిల్ హీట్ పెడదామా? కొంచెం ముందుగా నెయ్యి కాసి అందులో కలపాలండి. సో కొంచెం కరిగించిన నెయ్యి వేస్తారా దాంట్లో? ఓకే, ముందుగా బియ్యం పిండి తీసుకోవాలండి. 1 పాలు. మినపపిండి అండి, ఇందులో కాసంత నువ్వులండి. ఓకే, సో నువ్వులు ఎలాగో మనం ఇక్కడ వేయించినప్పుడు వేగిపోతాయి కదా. కొంచెం ఓమా, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ జంతికలు వీటిలో కంపల్సరీ ఆ వాము ఉంటే కాస్త బాగుంటుంది మనకి. ఇప్పుడు కాసిన నెయ్యి వేసేద్దాం. మీ పాప చూడండి నేను చక్కగా అలా వాళ్ళు చూస్తుంది ఎలా చేస్తున్నారా అని. కాసంత కారం, ఓకే, తగినంత ఉప్పు. సో మీకు భావన ఒకటేనండి పాప? 1 బాబు ఉన్నాడండి. పెద్ద బాబా చిన్న బాబా? చిన్న బాబు. స్కూల్కి వెళ్తున్నాడా? LKG అండి. ఏం పేరు మీ తమ్ముడి పేరు? రుద్రేష్. రుద్రేష్. ఇద్దరు బాగా అల్లరి చేస్తారా? ఎవరు ఎక్కువ చేస్తారు? తమ్ముడేనా? వాటర్ కావాలా? సో ఇక్కడ ఆంటీ పిండి కలుపుతూ ఉంటారు, నువ్వు ఇలా ఒక పాట పాడతావా? క్లాసికల్ సాంగ్ పాడతావా లేకపోతే మూవీ సాంగ్ పాడతావా? క్లాసికల్ సాంగ్. క్లాసికల్ సాంగ్. ఓకే, పాడు. పాహి మాం గజాననా పాహి మాం గణేశ్వర పాహి మాం ఉమాసుత పాహి మాం వినాయక పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం. నైస్. అయిపోయిందండి, ఇంకా కలపాలా? కొంచెం కొంచెం అండి. బాగున్నా. మరి నువ్వు కూడా ఏమైనా పాట పడతావా? పోయం చెప్తావా? చెప్పు. దొరలు దోచలేరు దొంగలు వెతుకపోరు బాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబుర లలిత సుకున జాల తెలుగు బాల. వావ్, పద్యాలు బాగా నేర్చుకుంటున్నావా? వెరీ గుడ్. అయిపోయిందా అండి? అయిపోయిందండి. సో మరి పిండి రెడీ అయిపోయింది, ఇంక ఇప్పుడు ఈ గొట్టంలో పెట్టేసుకుందామా? అండి, ఇది మనకి అది కావాలా? ఓకే. సో మనం జంతికలు వేసుకోవడానికి మనకి రకరకాల ప్లేట్స్ ఉంటాయి కదా, మనం ఈ 3 ఉన్నది తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనండి? ఓకే అండి. ఓ, ఇది స్టార్ జంతికల ప్లేటా మనం పెట్టుకుంది? ఓకే ఓకే. సో స్నాక్స్ అని ఇంట్లోనే చేస్తుంటారా మీరు? బయటవేమి ఎక్కువ అలవాటు చేయకుండా పిల్లలకి? వెరీ గుడ్. మీ వారేం చేస్తూ ఉంటారు? ట్రావెల్స్ అండి. ట్రావెల్స్, బిజినెస్ అన్నమాట. ఏం పేరు మీ వారి పేరు? కుమారస్వామి. కుమారస్వామి. ఓకే. నువ్వు వేసేస్తావా? తీసుకున్నావు. ఇంట్రెస్టింగ్ గా ఉందా ఎలా వచ్చింది అనేది? చిన్నప్పుడు అంతే ఉంటుంది. మనం ఏ వెరైటీ కావాలంటే ఏ టైప్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. రింగ్ పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. సో ఈ మినపప్పు ఫ్లేవర్ తో కొంచెం డిఫరెంట్ గా ఉంటుందేమో కదా మనకి. హెల్త్ కూడా చాలా మంచిదండి. యా. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలి. ఓకే ఓకేనా? తీద్దామండి. అయిపోయినట్టేనా? అయిపోయింది.
ఓకే, మరి మినప జంతికలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినప జంతికలు తయారు చేసే విధానం: ముందుగా మినపగుళ్ళు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్య పిండి, మినపిండి, నువ్వులు, వాము, కాచిన నెయ్యి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మినప జంతికలు రెడీ. ఓకే, మరి ఇప్పుడు మినప జంతికలు టేస్ట్ చూసేసి ఎలా ఉన్నాయో చెప్పేస్తాం. సో హర్ష తీసుకో. బాగున్నాయండి, క్రంచీ క్రంచీగా, చాలా గుల్లగా వచ్చాయి. టేస్ట్ అది వరకు రాజు గారు కూడా కొన్ని రకాల జంతికలు చూపించారు, ఇట్లా మినపిండి యూజ్ చేసాం కదా, డిఫరెంట్ గా బాగున్నాయండి. సో ఉప్పు అది అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయి బాగున్నాయి. సో ఒక స్వీట్, ఒక హాట్, టేస్టీగా ఉన్నాయి. సో ఇలాంటి పిల్లలకు బాగా నచ్చే ఐటమ్స్ లలో ఈ రెండు కూడా చాలా అంటే కంపల్సరీగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తినే వాటిల్లో ఇవి కంపల్సరీ ఉండేవి. అంటే గీతా గారు రాజు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొద్ది ఎక్స్పెరిమెంట్లు అనమాట మేమందరం. అవును, చేయాలని చెప్పేసి అన్ని రకాలవి చూపిస్తున్నాం. అండ్ ఇదిగో ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఆ టేస్ట్ అనేవి ఆబ్వియస్ గా అందరికి కూడా బాగా నచ్చుతాయి కదా. సో భావన ఎలా ఉన్నాయి జంతికలు? నువ్వు అడిగావు కదా, మంచిగున్నాయా? వెరీ గుడ్. సో నీకు నచ్చాయి వర్ష? అందరికి బాగా నచ్చాయి, ఎందుకంటే అందరూ బాగా సౌండ్లు చేసుకుంటూ తినేశారు. సో బాగున్నాయండి, ఇద్దరు కూడా బాగా చేశారు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా రోజుల నుంచి చాలా మంది ఆడవాళ్ళు బాధపడే సమస్య ఏంటండి? ఉల్లిపాయలు కోస్తూ ఏడుస్తున్నారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. దానికి మాత్రం చర్మగీతం పాడొచ్చు. ఎలా అంటారా? ఉల్లిపాయలు కట్ చేసే ముందు చాకుని కొద్దిగా వేడి చేసుకుని ఆ చాకుతో కనుక ఉల్లిపాయలు కట్ చేసుకున్నట్లయితే కళ్ళలో నుంచి నీళ్లు రావు, ఏడ్చే ప్రాబ్లమే ఉండదు. వేసవి కాలంలో అయితే చర్మం పేలిపోతూ ఉంటుంది. ఎండవేడికి చర్మం పేలిపోయే సమస్యను అధిగమించాలి అంటే మంచి గంధాన్ని అరగదీసి ఆ లేపనాన్ని ఎండకి ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ అంటే ముఖానికి, మెడకి, చేతులకి ఇలా బాగా అప్లై చేసుకున్నట్లయితే చర్మం పేలిపోయే సమస్య చాలా వరకు తగ్గుతుంది. వేసవి కాలంలో ఎండవేడికి చెమటలు ఎక్కువగా పట్టేయడం వల్ల ఒంట్లో ద్రవ నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు త్వరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. ఈ డీహైడ్రేషన్ నుంచి, వడదెబ్బ నుంచి ఉపశమనం పొందాలి అంటే ఒక గ్లాస్ నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్ కలుపుకోవాలి. అలాగే జీలకర్రను వేయించి పొడి చేసి పెట్టుకుని ఆ పొడి ఒక హాఫ్ స్పూన్ ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన ఈ గ్లాస్ నీళ్ళను కనుక తాగుతూ ఉన్నట్లయితే ఈ డీహైడ్రేషన్ ప్రాబ్లం నుంచి చాలా త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి హడావిడిగా వంట చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా కాలిని గాయాలవుతూ ఉంటాయి. లేకపోతే పిల్లలు ఆడుకుంటూ కూడా ఎక్కడైనా కాల్చుకుంటూ ఉంటారు. ఈ కాలిని గాయమైనప్పుడు వెంటనే ఆ ప్రాంతంలో ఐస్ గడ్డతో బాగా రుద్దేసేయాలి. దాని తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత పాలు, తేనె బాగా కలుపుకుని ఈ పేస్ట్ ని కనుక ఆ కాలిని గాయం మీద రుద్దినట్లయితే గాయం అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది, బొబ్బ కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉసిరికాయ అనేది మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే కదండి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండడంతో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అలాగే అజీర్తి తగ్గుతుంది, ఆకలిని పెంచుతుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఉసిరికాయతో ఇంకో లాభం కూడా ఉందండి. అదేంటంటారా? ఉసిరికాయని జ్యూస్ లాగా చేసుకుని నీళ్లలో కలుపుకుని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఉదరకోశానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. క్యాలీఫ్లవర్ కానివ్వండి, క్యాబేజ్ కానివ్వండి, ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. కానీ ఇది ఒక రకమైన వాసన వస్తుందని చెప్పేసి చాలా మంది దీన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ క్యాలీఫ్లవర్ విషయానికి వస్తే దాన్ని వండుకునే పద్ధతిలో కొన్ని చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మంచి సువాసన భరితంగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అది ఎలా అంటారా? క్యాలీఫ్లవర్ ఉడికించేటప్పుడే అందులో ఒక 1/2 కప్ పాలు వేసి ఉడికించుకున్నట్లయితే మంచి వాసన వస్తూ ఉంటుంది, టేస్ట్ కూడా ఇంప్రూవ్
ఇంప్రూవ్ అవుతుంది. ఆరోగ్యానికి కూడా మనం అనుకున్నట్లుగానే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.